ఇండియన్ ఆర్మీ రీసెంట్గా మరొక ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ఆకాష్ టీర్ అనేటువంటిది. ఏంటి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సెల్ఫ్ అంటే ఇండియా ఓన్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని యుద్ధ సమయాల్లో ఇండియన్ ఆర్మీ ఉపయోగించేటువంటి హెలికాప్టర్స్ కావచ్చు, లేదంటే యుద్ధ విమానాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ అనేది ప్యూర్‌గా అంటే టు ద గ్రౌండ్ రిపోర్ట్ యాక్యురేట్‌గా వచ్చే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఏదైనా ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుంది. సో, ఇండియన్ ఆర్మీ తరపు నుంచి కూడా మనకి యుద్ధ విమానాలనేవి వెళ్తుంటాయి. సో, ఈ విమానాలకు సంబంధించినటువంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ బేస్ క్యాంప్‌కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఇట్లా మనం పంపించినటువంటి విమానాలు అండ్ వాటి నుంచి వచ్చేటువంటి అంశాలు ఏవైతే మనకి అప్డేట్ ఉంటుందో అండ్ ఇక్కడ డెవలప్ చేసినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వాటిని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం. అసలు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్ లేదంటే ప్రాసెసెస్ వారి యొక్క అవసరాలకు ఉపయోగించుకొని ఒక అంశాన్ని చాలా నీట్గా చేసుకున్నారు అంటే దాన్ని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటాం. నౌ రీసెంట్గా గజియాబాద్ యూపీలో బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో భాగంగా ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇండియన్ ఆర్మీ హ్యాస్ ఇనిషియేటెడ్ ఇండక్షన్ ఆఫ్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. అంటే బేస్ నుంచి ఈ యొక్క యుద్ధ విమానాలు లేదంటే ఈ యొక్క వెపనరీ ఏదైతే మనకు వెళ్తుందో ఎయిర్లో దాన్ని కంట్రోల్ చేస్తూ దాని నుంచి మళ్ళీ సమాచారం అనేది యాక్యురేట్గా టైం టు టైం తీసుకుంటూ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండర్ ఆకాష్ ఆర్ ప్రాజెక్ట్ ఆకాష్ టు బ్లాస్టర్ ఇట్స్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. ఇండియన్ ఆర్మీ అనేటువంటిది ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ అంటే గాలి నుంచి కూడా అటాక్ చేసేటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటి తీసుకుంటూ ఉండడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్లోకి వస్తే ఆకాష్ టీ రెవల్యూషనరైజెస్ ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ ఎంపవరింగ్ ఇండియాస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విత్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆర్ కటింగ్ ఎడ్జ్ క్యాపబిలిటీస్. కటింగ్ ఎడ్జ్ క్యాపబిలిటీస్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకొని తన యొక్క అవసరాల్ని తన యొక్క ఆపరేషన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. సో దేని ద్వారా ఈ ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ అనేటువంటిది ఏ కంపెనీ ద్వారా బలోపేతం చేయడం డెవలప్ చేయడం జరిగిందంటే బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా. ఇక్కడ ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏం డిజైన్ చేసింది? దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్డ్ టు ఆటోమేట్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్. అంటే మనం ఒక్కసారి ఈ యొక్క వెపన్ని రిలీజ్ చేసామంటే ఆటోమేటిక్గా దానికి అదే కంట్రోల్ చేసుకుంటూ కంట్రోల్ సిస్టమ్ నుంచి అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కంట్రోల్ సిస్టమ్కి ఎప్పటికప్పుడు పంపించుకుంటూ సో ఇట్లా ఆటోమేటిక్గా ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ని తయారు చేసేటువంటి అంటే డిజిటలైజేషన్ ప్రాసెస్ని తయారు చేసేటువంటి విషయంలో బిఈఎల్ అనేటువంటిది హెల్ప్ చేయడం జరిగింది. అండ్ ఈ సిస్టమ్ అనేది రాడార్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క లెవెల్లో కూడా. అండ్ యూనిఫైడ్ నెట్వర్క్ ప్రొవైడింగ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్ ఆఫ్ సూటబుల్ ఆర్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ కంట్రోల్. సో ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ చేసే సమయంలో ఈ యొక్క యుద్ధ విమానాలు కానివ్వండి వెపన్స్ని పంపించేటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ వెపన్ కరెక్ట్గా వెళ్తుందా అండ్ ఆ వెపన్ వెళ్ళేటువంటి క్రమాన్ని మొత్తాన్ని కూడా అప్ టు డేట్ కంట్రోల్ సిస్టమ్కి అందిస్తుందా అంతా కూడా ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. సో రాడార్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దిస్ ఎనేబుల్స్ స్విఫ్ట్ ఎన్లార్జ్మెంట్ ఆర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ హోస్టల్ టార్గెట్స్. అంటే చాలా కష్టమైనటువంటి టార్గెట్స్ని కూడా రీచ్ అయ్యే విధంగా సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఫ్రాక్టిసైడ్ అండ్ ఎన్ష్యూర్స్ ద సేఫ్టీ ఆఫ్ ఫ్రెండ్లీ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ కంటెస్టెడ్ ఎయిర్ స్పేసెస్. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క ఎయిర్ క్రాఫ్ట్కు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆకాశ్ స్థీర్ అనేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా బిఎల్ అందించినటువంటి టెక్నాలజీస్తో ఇండియన్ ఆర్మీ సెల్ఫ్ సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ప్రాజెక్ట్ ఆకాశ్ స్థీర్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో విత్ రిఫరెన్స్ టు ప్రాజెక్ట్ ఆకాశ్ స్థీర్ consider the following statements. Statement 1, the project Akash Tir is a significant initiative aimed at enhancing the air defense capabilities of Indian Army. Second statement, it is developed by BEL and part of Atmanirbhar Bharat initiative. Third statement, this project is designed to automate air defense control and reporting processes by digitizing them. How many of the above statements given are correct? సో మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.